ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై నష్టపరిహారం కేసులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల లోపున తనపై తప్పుడు రాతలు రాసిన ఈ పత్రికల యాజమాన్యాలు క్షమాపణలు చెప్పాలని ఆయన డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో వారిపై 100 కోట్ల రూపాయల మేరకు నష్టపరిహారం కేసు వేసి చట్టబద్ధంగా శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద వ్యవహారంపై ఈ పత్రికలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మడమే అజెండాగా పెట్టుకున్న టీడీపీ అనుకూల ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల దుర్మార్గానికి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. విషపు రాతలు రాసిన ఈ పత్రికలపై నష్టపరిహారం దావా వేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజకీయంగా తనపై బురద జల్లాలన్న కుట్రలో భాగంగా పనిగట్టుకుని పదే పదే అసత్య కథనాలు రాసి తనపై ఆరోపణలు చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు బేషరతుగా తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. This is a campaign which is going on, orchestrated lies which are taking place, and exactly to put a full stop to this. In fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. Enadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. I would be serving defamation notices to Enadu, to Andhra Jyoti, both of them. The vernacular Telugu media, who happens to be the media face of Telugu Desam Party. These people are not in the guise of being neutral. These people are never neutral. These people are working for Telugu Desam Party, and repeatedly these people have tried to malign my reputation. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకు, అంటే యూనిట్ కు కేవలం ₹2.49కే విద్యుత్ సరఫరా చేయడానికి సెకీ ముందుకు వచ్చింది. దాంతో పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలను ఉపసంహరించడం ద్వారా భారీ ప్రోత్సాహకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ గా ఇచ్చింది. సెకీ నుండి ఈ ఆఫర్ తో లేఖ రావడంతోనే రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి నిపుణుల కమిటీతో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు, సలహాలు సేకరించిన తర్వాత ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఒప్పందం జరిగింది ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీకి మధ్య. ఒప్పంద పత్రంపై సంతకాలు చేసింది ఏపీకి చెందిన డిస్కంలు, ఏపీ ప్రభుత్వం, సెకీ అధికారులు మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయమే లేదు. అయినా ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు అమెరికాలో రూపుదిద్దుకున్న చార్ట్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా లేదు. అయినా బాబు అండ్ కో విషం చిమ్ముతూనే ఉన్నారు. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs, and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. Ikkada kuda na peru ekkada ledhu Ramesh. Kavalante please go through whatever those people have said and talk. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని కళ్ళ ముందు అంతా కనిపిస్తూనే ఉన్న ఎల్లో బ్యాచ్ స్టూపిడిటీతో విషం చిమ్ముతోందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.